బ్యాక్లాగ్స్ ను క్లియర్ చేయడానికి స్టూడెంట్స్ తప్పిస్తున్నట్టుగా గతంలో తొలి కాపీని సిద్ధం చేసిన నిర్మాతలు తమ చిత్రాలను ఇప్పుడు బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన సినిమానే క్షీరసాగర మథనం. నిజానికి ఇది ఏడాది క్రితం రావాల్సిన సినిమా. 7 వ్యక్తుల జీవితంలోని భావోద్వేగాల సమ్మిళితంగా క్షీరసాగర మథనం తెరకెక్కింది. ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ చిత్రంలో అనిల్ పంగులూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వివిధ హోదాలలో పనిచేసే స్నేహితులు ఓంకార్, యోగేష్, గోవింద్, భరత్. వీళ్లతో పాటు అంతే స్నేహంగా ఉంటాడు ఆ కంపెనీ క్యాబ్ డ్రైవర్ రిషి. ఓ ప్రాజెక్టు పని మీద ఇండియాకు వచ్చిన ఇషిత తన చిన్ననాటి స్నేహితుడు మహదేవ్ను వెతికి పెట్టమని రిషి సాయం కోరుతాడు. ఇదే సమయంలో దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి మనుషులను మానవ బాంబులుగా మార్చుతుంటాడో టెర్రరిస్ట్. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఈ 5 స్నేహితులను ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగించి ఆ టెర్రరిస్ట్ భారీ బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తాడు. వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు లైఫ్ సెటిల్ అవుతుందని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఊహించని ఘటన వారి జీవితాలను ఏ తీరాలకు చేర్చిందన్నది మిగతా కథ. ఇందులోని 5 స్నేహితులు ఉద్యోగరీత్యా ఒకే గూటి పక్షులే అయినా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. వాటికి పరిష్కారాలు చూపడంతో పాటు వాటికి టెర్రరిజం ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి దర్శకుడు మరింత కంగారు చేశాడు. దాని ద్వారా కథలో టెంపో పెరుగుతుందని డైరెక్టర్ భావించి ఉండొచ్చు. కానీ మెయిన్ థీమ్ కు అది సెట్ కాలేదు. దాంతో కథలోని బిగువు సడలిపోయింది. సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి ఏమవుతుందో అనే ఉత్సుకతకు బదులు ఇంకా పూర్తి కాదేమిటనే అసహనం ప్రేక్షకుడిలో పెరుగుతుంది. 5 స్నేహితుల సమస్యల్లో కాస్తంత ఆసక్తికరంగా ఉంది గోవింద్ విరిత జంట కథే. విరిత పాత్రను దర్శకుడు మలిచిన తీరు బాగుంది. ఓ పర్షియన్ క్యారెక్టర్ కు వర్జినిటీకి మధ్య ఉన్న తేడాను ఆమె పాత్ర ద్వారా చెప్పించడం మూవీలో హైలైట్స్. మిగిలిన వారి సమస్యలు, వాటి పరిష్కారాలు పెద్దంత ఆసక్తిని కలిగించలేవు. బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత కొన్ని చిత్రాలలో, సీరియల్స్లో హీరోగా నటించిన మానస్ మరొకసారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం ఈ మూవీతో చేశాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ కొడుకుగా ప్రియురాలు వెతుకుతోంది తననే అని తెలిసినా ఆ మాట చెప్పలేని నిస్సహాయకుడిగా చక్కగా నటించాడు. అలాగే యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు పాత్ర నెగిటివ్ షేడ్స్ తో మొదలై పాజిటివ్ గా మారడం బాగుంది. హీరోయిన్ గా నటించిన అక్షత సోనావలే నటన పర్వాలేదు అనిపించింది. మరో హీరోయిన్ చరిష్మా శేఖర్ గ్లామర్ తోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలను గౌతమ్ శెట్టి, ప్రదీప్ రుద్ర, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు పోషించారు. సంతోష శనమేని సినిమాటోగ్రఫీ అందించగా వంశీ అట్లూరి ఎడిటింగ్ చేశారు. అజయ్ అరసడ స్వరపరిచిన 1-2 పాటలు బాగున్నాయి. యూత్ను ఆకట్టుకోవాలనే ఆశతో అక్కడక్కడ కాస్తంత హద్దుమీరిన సన్నివేశాలను పెట్టారు. మొత్తంగా చూస్తే దాదాపుగా 2.5 గంటల పాటు వెండితెరపై మదనమైతే జరిగింది. కానీ ఆడియన్స్ ను సంతృప్తిపరిచే అమృతం మాత్రం వారికి దక్కలేదు.